వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మీ అందరికీ కాకతీయ అకాడమీ తరపున ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. మీరు 24 గంటల ముందుగా చాలా ప్రశాంతంగా హడావిడి పడకుండా మంచిగా ఉండాలి. ఈరోజు రాత్రి రేపు రాత్రి మంచిగా నిద్రపోండి. 6 గంటల నుంచి 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వెజ్ మీల్స్ని తినండి. సో చెప్పేది వినండి కాస్త జాగ్రత్తగా. అదేవిధంగా మీకు ఎగ్జామ్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఆల్ టికెట్ కావచ్చు, అదేవిధంగా ఐడి కార్డు కావచ్చు, పెన్నులు కావచ్చు, పెన్సిల్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, ఎరైజర్ రబ్బర్ కావచ్చు, అదేవిధంగా షార్ప్నర్ కావచ్చు, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీ సెంటర్ను కూడా వీలైతే ఒకసారి చూసి పెట్టుకోండి. ఈ 24 గంటల ముందుగా వాస్తవంగా కొత్త సబ్జెక్ట్స్ ఇంకేమీ చదవకపోవడం అనేది చాలా ఉత్తమం. చాలా ప్రశాంతంగా ఉండాలి. అయితే 24 గంటల ముందు కూడా మేము చదువుతామండి అని అనుకుంటే మెంటల్ ఎబిలిటీ ఒకసారి చూసుకోండి. నవంబరు, డిసెంబరు, జనవరి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకోండి. ఏపీకి సంబంధించిన అంశాలు ఏమన్నా చూసుకుంటారంటే హడావిడి పడకుండా చూడండి. ఒకవేళ మేము హడావిడి పడతామండి ఇబ్బంది అనుకుంటే అసలు ఏమీ చేయబడలేదు, సైలెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్కి పోయే ముందు అంటే సండే మార్నింగ్ పూట మీరు బుక్స్ ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఎగ్జామ్ సెంటర్ కాడ చదవడం, గాబరా పడడం ఇలాంటి పనులు ఏమి చేయొద్దు. సో ఇది జనరల్ ఎస్ఏ కాదు, ఆబ్జెక్టివ్. కాబట్టి మీరు ఇప్పుడు వారికి చదివినటువంటి బిట్స్ అంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు 4 బిట్స్లో మీరు ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టగలరు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సో సండే మార్నింగ్ ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్కి బుక్స్ ఎత్తుకొని వెళ్ళిపోయి చదువుతూ గాబరా అస్సలు పడద్దు. బుక్స్ ఏమీ వద్దు. మీరు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసేయండి. సో ఇది మన కాకతీయ అకాడమీ తరపున మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న సూచనని మీరు భావించండి. ఈ సూచనలు ఇప్పుడు పాటించండి, మంచి సక్సెస్ అనేటువంటిది మీకు వస్తుంది. ఈ 24 గంటల ముందరగా ఎవరు కూడా మీ ఫ్రెండ్స్తో క్వశ్చన్స్ డిస్కషన్ చేయడం కానీ, దాని మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ, కుటుంబ సభ్యులతో రచ్చ కానీ వాగ్విద్వాదం కానీ ఎలాంటివి పెట్టుకోవద్దు. సో మొబైల్లో చాటింగ్లు కానీ గీటింగ్లు కానీ అన్నీ ఆపేయండి. ప్రశాంతంగా ఉండండి. చాలా ప్రశాంతత అనేటువంటిది చాలా 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 నీడ్. ఎగ్జామ్ అయిన వెంటనే మన కాకతీయ అకాడమీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు కీ అనేటువంటిది అక్కడ ఎగ్జామ్ అవ్వడం వెంటనే మీకు లైవ్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఒక ఎస్టిమేషన్ కూడా రావచ్చు. మీరు దయచేసి ఎగ్జామ్లో మీకు ఎన్ని తెలిస్తే అన్ని మాత్రమే పెట్టాడు, కానీ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి 150కి 150, 120, 130, 100 ఇవి పెట్టుకోవద్దు. మీకు 20 తెలిస్తే 20 కట్ ఆఫ్, 30 తెలిస్తే 30 కట్ ఆఫ్, 40 తెలిస్తే 40 కట్ ఆఫ్. సో కాబట్టి తెలియని దానికోసం ఆరాటం పడద్దు, తెలిసిన దాన్ని పోంగొట్టుకోవద్దు. 0.1 మార్కు కూడా చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు తెలిసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆన్సర్గా పెట్టండి. తెలియని దాని జోలికి అస్సలు ప్రయత్నం చేయొద్దు. ఇది మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి మైనస్ మార్కులు ఉన్నప్పుడు 0.1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మీ మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ అనేటువంటి దాన్ని రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.